4% కట్ పడుతుంది. 4% కట్ ఒక పార్టీకి పడిందంటే అది డిఫరెన్స్గా 8% అయిపోతుంది. ఇప్పుడైతే అటు 4% యాడ్ అవుతుంది. సో డిఫరెన్స్ 8% గ్యాప్ వచ్చేస్తుంది. అదొకటైతే మైనారిటీస్ కాకుండా ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇవ్వలేదని, పోలవరం నిధులు ఇవ్వలేదని, విభజన హామీలు అమలు చేయలేదని ఆగ్రహం ఉన్నవాళ్ళు వాళ్ళు ఒక 3-4% ప్రజలు ఉన్నారు నాలాంటి వాళ్ళు ఓటు వేయరు భారతీయ జనతా పార్టీ. సో ఈ ఓవరాల్గా భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకోవడం అంటే ఇవన్నీ చంద్రబాబు నాయుడుకి పవన్ కళ్యాణ్ తెలియక కాదు. భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకోవడం అంటేనే మేము ఎన్నికల్లో ఓడిపోతున్నాము అనే ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాత మాత్రమే పొత్తు పెట్టుకుంటారు. ఓడిపోతాం కాబట్టి ఓడిపోయిన తర్వాత కేసుల నుంచి రక్షణ కోసం మాత్రమే వాళ్ళు పొత్తు పెట్టుకున్నారు. అంతకుమించి ఏమీ లేదు. బీజేపీతో పొత్తు పెట్టుకున్నారని టీడీపీ జనసేన ఒప్పుకోవడం అంటేనే ఆంధ్రప్రదేశ్లో మేము ఓడిపోతున్నామని ఒప్పుకున్నట్లు లెక్క. రైట్. అటు పిఠాపురంలో పవన్, ఇటు మంగళగిరిలో లోకేష్ గారి పరిస్థితి ఎలా ఉందంటారు? మంగళగిరిలో కూడా టఫ్ ఫైట్ ఉంటుంది. లోకేష్ గారికి నల్లేరు మీద అడిగితే ఏమి కాదు. ఎవరు గెలిచినా కానీ నాకు తెలిసి 5,000 లోపలే మెజారిటీ ఉంటుంది. పిఠాపురంలో కాపులందరూ మేము మెగా ఫ్యామిలీ సీట్ ఇది అని అంటున్నారు. అంటే ఇక్కడ ఇదే చెప్తున్నాను, వ్యక్తి స్వామ్యం. ఒక వ్యక్తికి మేము బానిసలుగా ఉంటామని ఎప్పుడు ఉండకూడదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా మీరు ఎట్లా అంటున్నారు, మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పరిపాలన చూపించి ఆదరణ పొందారు, ఆయన ప్రజలకి సర్వీస్ ఇచ్చి ఆదరణ పొందారు. పవన్ కళ్యాణ్ సర్వీస్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఆయన కుటుంబానికి మేము బానిసలు అంటారు. సో ఇక్కడ ఏమైపోయిందంటే కాపు సామాజిక వర్గం యువత, ఎస్పెషల్లీ యువత, మేము ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ వెంట ఉంటామంటే ఇది ఇతర పార్టీలందరినీ ఇతర క్యాస్ట్ అన్నింటినీ పోలరైజ్ చేసింది. సో ఇక్కడ ఏమైపోయిందంటే కాపు వర్సెస్ నాన్ కాపు ఫైట్ లాగా అయిపోయింది. సో కాపు వర్సెస్ నాన్ కాపు అంటే అక్కడ 2.5 lakhs ఓటు ఉంటే దాదాపు 90,000 ఏమో కాపు ఉంది, మిగతా అన్ని నాన్ కాపు. ఇవి ఈ డిఫరెన్స్ కనుక ఇంకా ఫర్దర్గా వస్తే డెఫినెట్గా పవన్ కళ్యాణ్ భారీగానే ఓడిపోబోతున్నారు. అలాగే మొన్న ఒక వీడియో చూసాను నేను, జనసేన అనుకూల ఛానల్ వెళ్ళి ఒక వ్యక్తిని అడిగింది, ఎవరైనా సరే ముఖ్యమంత్రి అభ్యర్థులు ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, ఎవరైనా సరే వాళ్ళ కష్టార్జితం ప్రజల కోసం పంచిపెట్టిన వాళ్ళు ఉన్నారా అన్నారు పిఠాపురంలో. ఆ అభ్యర్థి ఏమడిగారంటే పవన్ కళ్యాణ్ ఏమీ సొంత డబ్బు ఖర్చు పెట్టట్లేదు, ఆయన క్రియాశీలక సభ్యత్వాలనే మనిషికి 500 రూపాయలు వసూలు చేసుకున్నాడు, అందులోంచి 100 రూపాయలు మాత్రమే ఇన్సూరెన్స్ కంపెనీకి కట్టాడు, మనిషికి 400 మిగిల్చుకున్నాడు, గత 3 సంవత్సరాలుగా ఒక 12 లక్షల మంది అవి చేయించుకున్నారు, దాదాపు 40-50 లక్షలు అవే మిగిలే ఆయనకి. అలాగే ఎలక్టోరల్ బాండ్స్ ఒక 21 కోట్లు మనకు కనబడుతున్నాయి, రైతులకి డబ్బులు పంచుతున్నామంటే ఒక 10-12 కోట్లు వచ్చి నిధులు వచ్చినాయి, మీ పుట్టినరోజు అంటే 3-4 కోట్లు ఎవ్రీ సంవత్సరం డబ్బులు వస్తున్నాయి. ఇవన్నీ ఉండగా పవన్ కళ్యాణ్ కష్టార్జితం ఎందుకు ఖర్చు పెట్టాలా, ఇవన్నీ ప్రజలే ఇస్తున్నారు కదా, ఎవరు చొల్లుపు పెడతామని ఆయన చెప్పడం జరిగింది. సో పిఠాపురంలో పవన్ కళ్యాణ్ సొంత డబ్బులు ఖర్చు పెట్టారని, తన కష్టార్జితం రైతులకి పంచిపెట్టారని చెప్తే నమ్మే పరిస్థితి లేదు. అలాగే ఇంటింటికి ఒక పాంప్లెట్ కూడా నేను చూశాను, దానకర్ణుడి ముసుగులో ఘరానా దోపిడీ అని. సో మీకు కావాలంటే పంపిస్తాను, డిస్ప్లే చేయండి. దాంట్లో ఏముందంటే పవన్ కళ్యాణ్ ఈ క్రియాశీలక సభ్యత్వంలో 500 రూపాయలు తీసుకొని ఎంత ఇన్సూరెన్స్ కంపెనీ కట్టాడు, మీకు పోస్ట్ ఆఫీస్లో 299 రూపాయలకే 10 లక్షల ప్రమాద బీమా ఉన్నప్పుడు నువ్వు 500 తీసుకొని దానికి ఆయన కష్టార్జితం ఒక 1500 జోడించి ప్రీమియం కట్టాయని చెప్తున్నావు కదా, అది నిజంగా కట్టి ఉంటే నువ్వు 70 లక్షల రూపాయలు ఇవ్వాలి, 5 లక్షలు కాదు. మీ కార్యకర్త చనిపోతే 70 లక్షల రూపాయలు ఇవ్వాలి. అది అలాగే కాకుండా ఇన్సూరెన్స్ కంపెనీ చనిపోయిన వ్యక్తికి చెక్ ఇస్తే నేను ఇస్తున్నాను ఎందుకు చెప్పుకుంటున్నావు? అలాగే చెక్ ఇచ్చేటప్పుడు నేను ఇచ్చానని చెప్పుకుంటూ కాళ్ళకు దండం ఎట్లా పెట్టించుకుంటున్నావు? నీది గాని సొమ్ము వాళ్ళ సొమ్ము వాళ్ళకి ఇస్తూ నేను ఇస్తున్నా అని చెప్పుకొని వాళ్ళ చేత కాళ్ళకు దండం పెట్టించుకొని వాళ్ళు ఏడుస్తుంటే నువ్వు మా దేవుడు అయ్యా అంటే ఆ వీడియో తీసి జనాల్లో పవన్ కళ్యాణ్ దానకర్ణుడు అని పబ్లిసిటీ ఎట్లా చేసుకుంటున్నావు? ఈ వాస్తవాలన్నీ పిఠాపురం ప్రజల ముందరకి ఒక పాంప్లెట్ రూపంలో వస్తున్నాయి. సో ఇది పవన్ కళ్యాణ్ నిజ స్వరూపం పిఠాపురంలో కాదు, యావత్ రాష్ట్రంలో తొందరగానే బొట్టబయలు కాబోతుంది. పవన్ కళ్యాణ్ గత ఇమేజ్ బిల్డ్ చేసుకున్నాడు, తన అలా అంత దానకర్ణుడేమీ కాదు. ఆయన ప్రజల నుంచి ఆయన డబ్బులు దోచుకునే వ్యక్తే కానీ దానకర్ణుడేం కాదు. ఉదాహరణకి ఖమ్మం నుంచి ఒక ఓల్డేజ్ హోమ్ మహిళ ఆయన దగ్గరికి విరాళం ఇవ్వడానికి వస్తే ఆయన 1,00,000 రూపాయలు ఇచ్చి పంపించారని ఆమె వచ్చింది. ఆమె ఖమ్మంలో ఉంటారు. జెమినీ స్టూడియోస్కి ఎలా వచ్చింది ఆమె ఇంటర్వ్యూలోకి? పవన్ కళ్యాణ్ ఇచ్చినా అని చెప్పుకొని ఉండాలి, లేదా జెమినీ స్టూడియోస్ ఖమ్మంలో ఎందుకు వెళ్ళారు? హైదరాబాద్లో ఉన్న ఒక స్టూడియో అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఓల్డేజ్ హోమ్స్లో ఎవరు ఈ రోజు వరకు ఎవరు 1,00,000 రూపాయలు కూడా దానం ఇవ్వలేదా? కేవలం పవన్ కళ్యాణ్ ఇచ్చాడా?
మరి ₹1,00,000 దానం ఇచ్చేవాళ్ళు హైదరాబాద్లో ఉన్న ఓల్డ్ ఏజ్ హోమ్కి వెళ్ళి ఎవరైనా ₹1,00,000 దానం ఇచ్చారంటే వాళ్ళు ఇచ్చిన లిస్ట్ అయితే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి కదా, మీరు ఖమ్మం ఎట్లా వెళ్ళారు మీరు? అంటే ఒక చేత్తో ₹1,00,000 విరాళం పంపించి వెనకాల నుంచి కెమెరాలు పంపించడమా? అంటే ₹1,00,000 ఇచ్చి 10 కోట్ల రూపాయలు పబ్లిసిటీ చేసుకోమంటే ఇదే అంటారు. సో ఇవన్నీ ప్రజలు ఆలోచిస్తున్నారు. ఇంతకుముందు అంటే చెప్పేవాళ్ళు లేరు. గత 5 సంవత్సరాలుగా ప్రతి విషయం నేను విడమర్చి చెప్తున్నాను కాబట్టి కాపు సామాజిక వర్గం యువతలో చైతన్యం వచ్చింది, ఆలోచన వచ్చింది. అంటే ఈ సెలబ్రిటీ వర్షిప్ సిండ్రోమ్ అని ఒకటి ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే ఆ సెలబ్రిటీ ఏం చెప్తే అదే నిజమని నమ్ముతారు, వాళ్ళ విచక్షణ వివేకం కోల్పోతారు. సో ఎప్పుడైతే మనం కంపారిటివ్గా ఇది కాదురా బాబు ఇట్లా ఎందుకు జరగలేదు, ఇలా ఎందుకు జరుగుతుంది ఆలోచించండి అంటే మెల్లిమెల్లిగా పవన్ కళ్యాణ్ నిజ స్వరూపం వాళ్ళు అర్థం చేసుకున్నారు. ఈ ఎన్నికల్లో పొత్తు పెట్టుకోవడం కానీ పరిశీలన చేయొచ్చు. రైట్. ఇక ఫైనల్ క్వశ్చన్, వైఎస్ షర్మిల గారి బస్సు యాత్ర 4వ రోజుకు చేరుకుంది. పక్కన సునీతారెడ్డిని పెట్టుకొని ప్రచారం చేస్తోంది వైఎస్ షర్మిల. కడప పాలిటిక్స్ ఎట్లా టర్న్ అవబోతున్నాయి? ఇక్కడ షర్మిల గారి స్టేట్మెంట్ కూడా చూశాను. ఇల్లంతా రక్తం అనుకుంటే అది గుండెపోటు అని ఎలా చెప్పారని అడుగుతుంది. పోలీసుల ఎఫ్ఐఆర్ ప్రకారం, పోలీసులకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారము వివేకానంద రెడ్డి గారు గుండెపోటు వల్ల మరణించారని చెప్పిన వ్యక్తి ఎవరు అసలు? ఈ సునీత గారి హస్బెండ్ నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి. అవినాష్ రెడ్డి గారు చెప్పలేదు, విజయసాయి రెడ్డి గారు చెప్పలేదు, జగన్మోహన్ రెడ్డి గారు అయితే లేరు అక్కడ, భాస్కర్ రెడ్డి గారు చెప్పలేదు. చెప్పింది ఎవరు? మీ సునీతమ్మ గారి హస్బెండే. పోలీసులకి అది గుండెపోటుతో మరణించారని చెప్పింది సునీతమ్మ గారి హస్బెండే. ఆయన ఎందుకు చెప్పారు? దానికి సమాధానం షర్మిల గారు చెప్పాలా? పోలీస్ రికార్డుల ప్రకారము వివేకానంద రెడ్డి గారు గుండెపోటుతో మరణించారని పోలీసులకు సమాచారం ఇచ్చింది సునీత గారి భర్త నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్న అడుగుతారండి మీరు. అంటే చంపిన వాళ్ళకి టికెట్ ఇచ్చారు జగన్ గారు, అరే మరి అందుకే చంపిన వ్యక్తి బిడ్డలుగా మేము వచ్చాం, మాకు న్యాయం చేయండి ఓటేసి అనేది షర్మిల గారు. విషయం ఏంటంటే దీన్ని ఎల్లో మీడియా బాగా ప్రొజెక్ట్ చేస్తుంది. ఇక్కడ షర్మిల గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం లేదా కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం వచ్చారా, చంద్రబాబు నాయుడు నరేటివ్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడం వచ్చారా అనేది మనకి స్పష్టమవుతుంది. ఇదే షర్మిల గారు ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇవ్వలేదు. షర్మిల గారి పార్టీ ఏంటి? కాంగ్రెస్ పార్టీ మెయిన్ రైవల్ ఎవరు? నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిన హామీల గురించి చొక్కా పట్టుకుంటే ఆమెకు ఎక్కువ ఓట్లు వస్తాయా, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు గత 4 సంవత్సరాలుగా వాళ్ళ టీవీలో చెప్తున్న నరేటివ్ తీసుకెళ్తే ఎక్కువ ఓట్లు వస్తాయా? ఇది ప్రతి కాంగ్రెస్ ఓటర్, ప్రతి కాంగ్రెస్ నాయకుడు, వైఎస్ షర్మిల గారు, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆలోచించుకోవాలి. మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వలేదు కాబట్టి కేంద్ర ప్రభుత్వానికి ఎవరు పన్నులు చెల్లించకండి. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా కేంద్ర ప్రభుత్వం పరిధిలోకి వస్తుంది కాబట్టి ఆంధ్రప్రదేశ్లో వాహనాలు ఉన్న వాళ్ళందరూ మీ ఫాస్టాగ్ బ్యాలెన్స్ జీరో చేసుకోండి. టోల్ ట్యాక్స్ మేము కట్టేది లేదు, మాకు ఇవ్వాల్సిన ప్రత్యేక హోదా ఇచ్చిన తర్వాత మాత్రమే మీకు కట్టాల్సిన పన్నులు చెల్లిస్తాము అని గనక షర్మిల గారు ప్రకటన ఇస్తే ఆమె ఓటు శాతం జంప్ అవుతుందా? లేకపోతే చంద్రబాబు నాయుడు గత 4 సంవత్సరాలుగా వినిపిస్తున్న కట్టుకథ వినిపిస్తే ఆమెకు ఓటు శాతం పెరుగుతుందా అనేది ప్రజలు ఆలోచించుకోవాలి, షర్మిల గారు ఆలోచించుకోవాలి, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ నాయకులు ఆలోచించుకోవాలి, జాతీయ కాంగ్రెస్ నాయకులు ఆలోచించుకోవాలి. బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తు అంశము ఏపీలో వర్కౌట్ అవుతుందా కాదా? ఇక్కడ టీడీపీ జనసేన వరకు ఓకే, కానీ ఎప్పుడైతే బీజేపీ వచ్చిందో బీజేపీ మీద మైనారిటీస్కి ఆగ్రహం ఉంది. ముస్లిం మైనారిటీ, క్రిస్టియన్ మైనారిటీ తీసుకుంటే అఫీషియల్ అన్అఫీషియల్ మొత్తం కనుక్కుంటే దాదాపు 15 to 16% ఉంటుంది. దాంట్లో ఒక 10% ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉంది, ఒక 5% టీడీపీ జనసేన దగ్గర ఉండింది. ఎప్పుడైతే బీజేపీ వచ్చి ఈ అలయన్స్లో చేరిందో ఈ 5%లో 70 to 80% వైసీపీకి వెళ్ళిపోతుంది. అంటే అక్కడ మీకు